రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. అభినయ్ దర్శన్ ఈ నెల 19న అరెస్ట్ అయ్యాడు. మళ్ళీ జైలు నుంచి బయటకు వచ్చాడు. మళ్ళీ ఇప్పుడు అరెస్ట్ చేశారు అనే వార్తలు వైరల్ అవుతున్నాయి. సో అభినయ్ దర్శన్ కూడా నిన్న మాట్లాడాడు. సో ఆయన పాస్టర్ అభినయ్ దర్శన్ ఏం మాట్లాడాడు, ఇప్పుడు ఆయన మీద ఏం కేసు పెట్టారు, ఎవరు పెట్టారు, అక్కడ ఏం జరుగుతుంది, అక్కడ ఎందుకు ఆ ఏరియాలో అంటే జీకే వీధి మండల్ అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఈ ఒక అలజడికి ఆందోళనకి కారణాలు ఏంటి అనే విషయాల గురించి మనం మాట్లాడుకుందాం. మనకు తెలుసు, గత కొంతకాలంగా పాస్టర్ అభినయ్ దర్శన్ వివాదం అవుతుంది. అక్కడ ఆయన మీద దాడి జరిగింది. ఆ దాడి చేసింది లోకల్ ఇష్యూస్ మాట్లాడడం వల్ల నా మీద దాడి చేస్తుందని ఆయన చెప్పాడు. దాంతో అది బాగా వైరల్ అయింది. అంతకుముందు పాస్టర్ ప్రవీణ్ హత్య లేకపోతే ఆత్మహత్య యాక్సిడెంట్ అనేది కూడా చర్చ నడుస్తుంది. ఇప్పటికి కూడా హత్య అని ఎక్కువ మంది క్రిస్టియన్ వాళ్ళు నమ్ముతున్నారు. సో దీన్ని బట్టి మళ్ళీ ఒక పాస్టర్ మీద దాడి జరిగింది. గతంలో కూడా ఇద్దరు ముగ్గురు మీద పాస్టర్ల మీద దాడులు జరుగుతున్నాయి. అట్లాగే పాస్టర్లు కూడా వివాదంగా కూడా మారుతున్నారు. ఆ మధ్య ఒక పాస్టర్కి పోక్సో కేసులో ఒక మైనర్ బాలిక మీద అత్యాచారం చేశాడని 20 ఏళ్ళు జైలు శిక్ష పడింది. ఇంకొక పాస్టర్కి ఇంకొక మైనర్ బాలిక సంబంధించి కేసులో పోక్సో కేసు కూడా పెట్టారు. ఇలాగ పాస్టర్లు వివాదాలుగా మారుతున్నారు. ఈ నేపథ్యంలో అభినయ్ దర్శన్ మీద దాడి అనేది మళ్ళీ ఒకసారి వివాదంగా మారింది. అందరూ ఖండించారు. కానీ అక్కడ మళ్ళీ ఒక డ్రామాటిక్ ట్విస్ట్ జరిగింది. అదేంటంటే అభినయ్ దర్శన్ మీద ఎవరు దాడి జరపలేదు, ఆయన మీద దాడి చేయించుకున్నాడు అని చెప్పారు. అది ప్రూవ్ చేసే విధంగానే కేసులు కూడా పెట్టగలిగారు పోలీసులు. అయితే ఇప్పుడు ఆయన అరెస్ట్ అయినాక ఇప్పుడు చూస్తే ఒక ట్విస్ట్ బయటపడింది. ఆ ట్విస్ట్ ఏంటంటే ఆయన అరెస్ట్ అయింది ఆయన మీద ఆయన దాడి చేసుకున్న కేసులో కాదు. ఇక్కడ విచిత్రం ఏంటంటే ఆయన మీద ఆయన దాడి చేసుకున్నప్పుడు ఆయన మీద పెట్టాల్సిన కేసు దానికి రిలేటెడ్ సెక్షన్ల కింద పెట్టాలి, కానీ అది పెట్టలేదు. ఆయన మీద పెట్టిన కేసు ఏంటంటే అక్కడ మొండిగడ్డ పంచాయతీ అని ఉంది ఈ జీకే వీధి మండలంలో. ఆ మొండిగడ్డ పంచాయతీకి సంబంధించిన సర్పంచి గుబులంగి హరిబాబు 42 ఏళ్ళు, భగత అనే ఒక ఎస్టీ కమ్యూనిటీ. ఆయన ఆ సర్పంచి ఒక కంప్లైంట్ ఇచ్చాడు ఈ నీరుపాలెం పోలీస్ స్టేషన్లో. ఆ కంప్లైంట్ ఏంటంటే అభినయ్ దర్శను తర్వాత అంటే అభినయ్ దర్శన్ పూర్తి పేరు దారా అభినయ్ దర్శను, తర్వాత కిరణ్ జార్జ్ ఆయన పిఏ, భానుప్రసాద్, సుదర్శన్, బెన్హర్ అండ్ అదర్స్ వీళ్ళు కలిసి అంటే ఈ 5 మంది మరి కొంతమందితో కలిసి 10 రోజులుగా అక్కడ ఈ మండలంలో ఈ ఏరియాలో ఆయన జనాల్ని పోగు చేసి మతాలని కించపరిచే వేరే మతాలని అంటే క్రిస్టియన్ మతాన్ని ఏమో గ్లోరిఫై చేసే విధంగా, ఇతర మతాలని కించపరిచే విధంగా, ఆ దేవుళ్ళ మీద జోకులేస్తూ ఇలాగా అంతా కూడా మత కలహాలకి దారితీసే విధంగా ఆయన ప్రవర్తిస్తున్నాడు, ఆయన టీము. సో ఒక రిలీజియస్ హార్మోనీని దెబ్బకొడుతున్నాడు, పబ్లిక్ పీస్కి ప్రజా శాంతికి భంగం కలిగిస్తున్నాడు అన్న విధంగా ఆయన కంప్లైంట్ ఇచ్చాడు. దాని మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసి 189, 196, 299, 302, 357 ఈ సెక్షన్లు బిఎన్ఎస్ కింద పెట్టారు. ఈ సెక్షన్లు అన్నీ కూడా ఇల్లీగల్గా అక్కడికి వెళ్ళి అసెంబ్లీ అవ్వడం, అన్లాఫుల్ అసెంబ్లీ అంటారు, అన్లాఫుల్ అసెంబ్లీ, తర్వాత రిలీజియస్ హార్మోనీని దెబ్బతీసే విధంగా బిహేవ్ చేయడం, ప్రజల మధ్య కలహాలు రేకెత్తే విధంగా మాట్లాడడం, వీటికి సంబంధించిన సెక్షన్లు తప్ప ఆయన మీద ఆయన దాడి చేసుకున్నాడన్న సెక్షన్లు దానికి సంబంధించిన సెక్షన్లు కానీ ఆ కేసు కానీ ఆయన మీద నమోదు కాలేదు. ఇది ఒక విచిత్రమైన వ్యవహారం. అంటే